అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, ఓం నమో భగవతే శ్రీ కపిత్తపుర నివాసాయ శ్రీ భూ వెంకటేశాయ. ఇప్పుడెక్కడ ప్రతివారం జరిగే కార్యక్రమాల్లో భజన కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది. ఎప్పుడో సందర్భం వస్తే అక్కడ ఉపన్యాసాలు పెట్టుకుంటున్నారు. కానీ ప్రతి వారం కూడా ఒక 10 నిమిషాలు ఎవరిలో ఒకళ్ళు ఉపన్యాసం చెప్పడం అయితే అది చాలా బాగుంటుంది. అలా ఎదిగిన వాళ్ళం మేము గనక దానికి కారణం ఆనంద ప్రాప్తికి ప్రబోధం శ్రవణం చేయాలి భగవదారాధన సందర్భంలో అని చెప్పి అధర్వణ వేదం చాలా గొప్పగా చెప్తుంది. అధర్వణ వేదం ఎన్నో మండలం అంటే 7వ మండలంలో ఉంది ఒక మాట. అధర్వాణం పితరం బంధుం మాతుర్గర్భం పితురసం యువానం యయిమం యజ్ఞం మనసాచికేత ప్రణవోచ తం ఇహేవ బ్రువః. బాబు, ఇది నా శాస్త్రము అంటున్నాడు భగవంతుడు. అందుకని ఇది వినండయ్యా. అధర్వాణం స్థిరమైన మనస్సు కలిగిన వాళ్ళు, అంటే చలనము లేని వాళ్ళు, అలాంటివాడు పరమాత్మ. అతడు పితరం, మనకందరికీ కూడా తండ్రి వంటివాడు, తండ్రి అయినవాడు, పరిపాలకుడు. దేవబంధుం, దేవతలకి బంధువైన వాడని ఒక అర్థము. దేవ అంటే పరమాత్మ వైభవాన్ని చెప్పేలాంటి పండితులు వాళ్ళకి బంధువైనవాడు అని చెప్పి, అంటే విద్వాంసుడైన వాడికి క్షేమాన్ని కలిగిస్తాడు. మాతుః గర్భం, అంతేకాదు తల్లి వంటివాడు, మనకందరికీ తల్లి అయిన భూమిని కూడా పుట్టించినవాడు. మాతుగర్భం అంటే మన గొప్పతనానికి కారణమైన నిర్మాణము తల్లి ఎలాగా ఇచ్చింది, ఆ తల్లికి కూడా ధైర్యాన్ని రక్షణ ఇచ్చింది ఈ భూమండలము. అందుకని నిర్మాణ కారణమైన పృథివీకి గర్భసముడైనవాడు. అలాగే పితుః అసుం, ఇతను పితుః తండ్రి, అసుం అంటే బలము కలిగినవాడు. సూర్యుడు ఉన్నాడే, సూర్యుడు లోపల అంతర్యామిగా ఉంటాడేన, మనకందరికీ కూడా బలాన్ని కలిగిస్తున్నాడు. పక్షులన్నీ కూడా రాత్రిపూట కిందకి దిగవు. దీనికి వేదంలో కథ ఉంది. దేనికంటే రాత్రిపూట మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది భూమి, అందుకని దిగవు. పొరపాటుని పంజరంలోంచి కింద పడ్డ టపటపట రెక్కలు కొట్టుకుంటూ నేల మీద ఉంటుంది తప్ప గూటికి ఎగరదని. కానీ పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తుండగా ఆ కాంతి వల్ల ఇది మంట తగ్గినట్టుగా అనిపించి కళ్ళు తెరుస్తుంది. కొంచెం తర్వాత అప్పుడు కొమ్మ మించి కిందకి దిగుతుంది. కొంచెం సేపటికి రెక్కలు టపటపలాడించి కూత కూసి కిందకు వస్తుంది. పాల్కురికి సోమనాథుడని తను, ఆయన మహానుభావుడు చాలా అందంగా రాస్తాడు ఒక చోట. ఏమిటంటే, తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కల విదల్చి మెనుసూచి నిక్కి కడుపూరడించి గాలంతా పీల్చుకుని మెనుసూచి నిక్కి కడుపూరడించి ముక్కున ఈకెలు చొక్కొల్పి కుకుర్రో కుర్రని కూసే. అలాగా భూమి, సూర్యుడు వీళ్ళందరూ కూడా మనకి క్షేమాన్ని కలిగిస్తారు. అందుకని యువానం, ఆయన యువకుడే కాదు, రకరకాల పనుల్లో మన చేర్చేవాడు. యువ శబ్దానికి అర్థము చేర్చునది అని అర్థం అన్నమాట. అలాగా యువానం యహ మనసాచికేత, ఇలాంటి వాడు ఎవరో తెలుసుకోవడానికి మనస్సుతోటి ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటివాడు నహ ప్రవోచ, అలాంటివాడు మాకు బావుగా ప్రవచనం చేయాలి. కీర్తనలు పాడేవాళ్ళు కూడా ఆ కీర్తనని అర్థం చేసేలా పాడగలిగితే విన్నవాడు ఈ కీర్తన బాగుందండి, చాలా బాగుంది, అర్థం బాగుంది, అదే రామదాస్ కీర్తనలు కావచ్చు, మడు కావచ్చు, సినిమా పాట, ఆ వార్తలు ఏదైనా సరే అంటే మనకి తృప్తి కలుగుతుంది. అదే వెంటనే ఆనందపడిపోతాడు అనమాట. మన చూడకప్పుడు బయటోళ్ళను చెల్లియో చెల్లకు అని వాడు ఛందస్సు వచ్చా రాదు. అక్కడ కృష్ణుడు చెప్పిన మాట, చెల్లియో చెల్లకు చేసిన ఎగ్గులు సైచిరందరు, ఆ భావం మనసులో పడిపోయింది. అలాగా చెయ్యాలి. నహ ప్రవోచ తం బ్రహ్మ ఇహ
ఇహ బ్రవ. ఆ భగవంతుడిని గురించి ఇక్కడ మాకు తెలియపడుతుండయ్యా ఆచార్యులారా, తెలియపడుతుండయ్యా గాయకులారా. మీరంతా కూడా అప్సరసల తాలూకు, గంధర్వుల తాలూకు. గంధర్వులు అప్సరసలు నాట్యం చేస్తుంటే, గంధర్వులు పాడుతుంటే దేవతలంతా ఆనందపడతారు. భగవంతుడు కూడా అంతే. మీరు అలాంటి వాళ్ళు, అంచేత మాకు కలిగించండి అయ్యా అంటున్నారు. అంచేత భజన పరులందరికీ కూడా ఒక సూచన అన్నమాట. కాబట్టే ఇక్కడ చెప్తున్నారు ఇంకో మాట మా బాబాయ్ గారు. క్రూరాత్ముడు అజామీళుడు నారాయణ ఏంచు వాని నందను పిలువన్ మారాడక కాపాడిన కారుణ్యమును ఏమందు కమలాక్షరి. అజామీళుడు ప్రాణం పోయే ముందు కొడుకుని పిలిచాట నారాయణ అని. విష్ణుదూతలు వచ్చాట. నమ్మశక్యమండి ఇది. ఇక్కడ జోకేడు తెలుసా, అజామీళుడు నిజానికి మంచివాడే. వాడు చాలా చక్కటి వాడు, మంచి బెళ్ళ ఉంది, అంతా బాగానే ఉంది. ఓ రోజున వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, ఒరే అబ్బాయి కాస్త నువ్వు వెళ్ళి అక్కడ సమిధలు పట్టరారా బాబు యజ్ఞానికి అన్నారు. మన వాడు వెళ్ళాడు, సమిధలు కోసుకున్నాడు, వెనక్కి వస్తున్నాడు. వస్తూ ఆలస్యం ఉద్యమం అని చెప్పి మన భాషలో షార్ట్కట్ అన్నట్టుగా అడ్డదారిని రాబోయాడు. రాబోతుండగా అక్కడ ఉద్యానవనంలో వీళ్ళ ఇంట్లో పని మనిషి, వీడికప్పుడు 16 ఏళ్ళు ఉంటాయి, ఆ పని మనిషికి 30 ఏళ్ళు, చాలా అందగత్తె. ఆ పని మనిషి భర్త కాని వేరే ఉపభర్తతోటి ఆనందంగా గడుపుతోంది ఆ తోట లోపల. వీడు చూశాడు, మనస్సు నాశనం అయ్యింది. సరే ఇంటికి వచ్చాడు, అది అయిపోయింది. ఆవిడ మీద మనస్సు పెట్టుకున్నాడు, ఆ పని మనిషి వెనకాలే పడ్డాడు. బాగుంది. ఆ పని మనిషి వెనకాలే పడి ఆ పని మనిషిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కొడుకును కూడా కన్నాడు. ఇంకా చాలా తప్పుడు పనులు చేశాడు. ఇది జరిగిన పని. అలాంటి టైము లోపల వాడు పరమ దుర్మార్గుడయ్యి ప్రాణం పోయే దశలో ఉండగా నారాయణ అని కొడుకుని పిలిచాట. అక్కడ ఏమన్నారు, నారాయణయచు ఆత్మనందను పిలువన్. చాలామంది అర్థం ఏం చెప్తారు, ఆత్మనందను అంటే కొడుకు అని చెప్పి, వాడి కొడుకు కాదు, పని మనిషి కొడుకు. అంతేకాదు, ఇప్పుడు అసలు జోక్ ఉందండి, నోట్లోంచి మాట రావటం లేదు. ఆత్మన్ నందను పిలువన్, గొంతులోనే కొట్టాడుతోంది. ఇక గొంతుకు మాట, కొడుకుని పిలుస్తున్నాను అనుకుంటాడు. నారాయణ అన్న రాలేదు, నా రా అన్నట్ట. పరమాత్మ కంగారు ఎక్కువ. నకారం పలికినా రకారం పలికినా పరిగెత్తుకు వచ్చేస్తుంటాడు. పైగా ఆయన అనుకున్నట్ట, వీడు సగమే పలికాడు, నేను మళ్ళీ పెడితే బాగుండదేమో కనుక్కుందామని చెప్పి ఆయన సేవకులను పంపించాట. అదనమాట విష్ణు భక్తులు రావడం ఉన్నది. ఏం ప్రేమయ్యా నీకు. వాడెవరు లెక్కెట్టుకుంటూ జేబులో డబ్బులు 1, 2, 3, 26 అని లెక్కెట్టాట. 26 అనగానే పిలిచావా అంటూ వచ్చాట భగవంతుడు. ఎందుకంటే 25 తత్వములు దాటిన తర్వాత 26వ తత్వం భగవంతుడు. మన రిజిస్టర్లో 26వ నెంబరు భగవంతుడిది. ఇంగ్లీష్ అక్షరాలు ఎంత, 26. అందుకనే 26. భగవంతుడు అంటే గాడ్ అని అక్షరాలు పక్కన రాసుకుని నెంబర్లు కలపండి, GODకి 26 వస్తుంది. ఆయన ముందు తిరగేసినట్టు పడండి, అంటే గాడ్ అనే పదం తిరిగేస్తే డాగ్, అలా పడిన శరణాగతి. ఇది నా మాట కాదండి, మా గురువు గారు KV సంతాన గోపాలాచార్యులు ఉండేవారు. వారు 5 భాషల్లోని ఇది, తెలుగు, సంస్కృతం, తమిళం, ఇంగ్లీషు, ఉర్దూ, బెంగాలీ, కన్నడ, వీటితోడు ఆయన చెప్తుండారు ఈ జోకులు సరదాగా. అలాగా ఆత్మనందను విలువన్, వాడిని రక్షించావా నువ్వు, ఎంత గొప్పవాడివయ్యా. మరి నేవనాలయ్యా, మరి నేను అలాంటి తప్పుడు పనులు చేయలేదు, నన్ను రక్షించవచ్చు కదా నువ్వు. అది శరణాగతి చేసినచో దురాత్ములనైన నీవు త్రోయక కరుణన్ దరిచేర్చి అభయమిచ్చేది దొరవని నిన్ను ఆశ్రయించునయ్యా. దీనికి కూడా మీకందరికీ తెలుసున్న కథలోనే తెలియని భాగం చెప్తా. ఎవరో గజేంద్రుడు ఉన్నాడు, శరణాగతి చేశాడా, నిజంగా శరణాగతి చేశాడా? పద్యాలు చూడండి ఒకసారి. ఎవ్వని చేజనుసు బ్రహ్మన్ రమ్మన్నాడు ముందు, అనే లోపల ఎవ్వని ఎందుడిందు అన్నాడు శివుడు. తెలియటలే వాడికి. చివరికి గజేంద్రుడు అన్నమాట ఏమిటో తెలిసిన, లోకంబులు లోకేశులు లోకస్థులు తగినతుని ఎవడుంటాడో స్త్రీమూర్తియును కాక పురుషమూర్తియును కాక ఉభయమును కాక, ఈ లక్షణాలని ఎవరికి ఉంటాయి? ఆయనకే ఉంటాయి.
అయినా ఒక చిన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు వచ్చిందండి. గజేంద్రుడు ఆ సరస్సు పక్క నుంచి కొన్ని వందల సార్లు వెళ్ళాడు. దాంట్లో మొసళ్ళు ఉన్నాయని తెలుసును. మరి ఎప్పుడూ నీళ్ళలోకి వెళ్ళలేదా? వెళ్ళాడు. మరి ఆ రోజే మొసలు ఎందుకు పట్టుకుంది? ఇక్కడే ఉంది తమాషా. మళ్ళీ గ్రంథం చదవండి, పోతన గారిది కానీ వ్యాసుడిది కానీ. రోజు వెడుతుండగా నీళ్లు తాగాడు, మొసలి పట్టుకోలే. నెత్తి మీద పోసుకున్నాడు, మొసలి పట్టుకోలేదు. ఆ రోజుని వెళ్ళవలసిన లోతు కంటే ఎక్కువ లోతుకి వెళ్ళాడు. మొసళ్ళు లోతైన నీళ్ళల్లో ఉంటాయి. గట్టు దగ్గరకు వచ్చేవాడిని పట్టుకో, అవి గమనించండి. గట్టు దగ్గర వచ్చి అని వెళ్ళిపోతాయి అంతే. చూడండి, అది ఉన్న చోటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? నీళ్ళని చెల్లాచెదడు చేశాడు. స్నానం చేస్తూ నీళ్ళని చెల్లాచెదడు చెయ్యకూడదని చెప్పి యజుర్వేదంలో 15 మంత్రాలు ఉన్నాయి. మేము వేదం కూడా చదువుకున్నామండి, అర్ధతాటిపాలతోటి. గురువు దగ్గర కాదు, గ్రంథాలు తెచ్చుకుని గురువుగారిని అడుగుతూ చదువుకున్నాం. అది అంటే నీళ్ళలో ఉన్నారు, వరుణదేవుడు ఉన్నాడు. వరుణదేవుడిని అవమానపరిచినట్టు అయ్యింది. అంత లోపలికి వెళితే అప్పుడు పట్టుకుంది. దీన్నే చిన్నప్పుడు కథ ఉంది. పిల్లాడు ఆడుకుంటూ ఉంటే చీమ కుట్టింది. అక్కడ అడిగితే ఎంత చీమ, నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అంటుంది. అక్కడ అర్థం ఇప్పుడు గమనించారా? వీడు ఆడుకుంటూ ఉంటే కుట్టనా చీమ వచ్చి, వీడు వెళ్ళి పుట్టలో వేలు ఇట్టాడు పని కట్టుకుని. ఇది గజేంద్రుడు చేసిన తప్పు. చాలామంది అంటుంటారు, నాకు సిగరెట్లు అలవాటైపోయి. సిగరెట్లు అలవాటు కాలే, నువ్వు చేసుకున్నావు, నీ లక్షణం అది. అది తప్పు. అంచేత అలా ఉన్నప్పటికీ శరణాగతి ఎవరు చేశారండి? పద్ధతి ఏమిటంటే, దేవుడి కాళ్ళు పట్టుకున్న వాడికంటేట దేవుణ్ణి నమ్మిన వాడి కాళ్ళు పట్టుకోమన్నట్ట. ఈ మొసలి చేసింది అది. దేవుణ్ణి నమ్మినవాడెవడు? గజరాజు. వాడి కాలు పట్టుకుంది. అందుకని మొట్టమొదటి ఎవరికి వచ్చింది? మొసలికే వచ్చింది. చూడండి, రాముడు స్వామి రాగానే ఏమన్నాడు? మొసలు ఎక్కడుంది అన్నట్టు. నీ ఇల్లు బంగారం గారు, ఇది ఎక్కడ కూడా ఏనుగు ఎక్కడ చూసుకుదా? మొసలిని పట్టుకోడు. లోకంలో తీరింతే ఉంటుంది. అది పద్ధతి అనమాట. అందుకని అదే చెప్తున్నారు, శరణాగతి చేసినచో దురాత్ములనైన నీవు త్రోయక కరుణం దరిచేర్చి అభయమిచ్చడి దొరవని నిన్ను ఆశ్రయించు తోయ జనాభా. ఇలాంటి టాపిక్స్ మీద ఎవళ్ళు చెప్పని కోణంతో చెప్పడం మాకు మా గురువులందరూ నేర్పిన విధానము. అది మాకు అలవాటయ్యింది, గమనించండి. అందుకని అలాగా స్వామి తర్వాత మళ్ళీ అంటున్నాడు. ఏమిటి? మా గురువుగారు అంటున్నారు, అదే మా బాబాయ్ గారు, భక్తిని నామము పలికెడి వారలు నిర్భాగ్యులైనను నీరజాక్ష. భక్తిని నామము పలికెడి వారలు పాతకులైనను పరమపురుష. భక్తిని నామము పలికెడి వారలు నీచులైన గాని నీలవర్ణ. భక్తి నీ నామము పలికెడి వారలు చపల చిత్తులైనను గాని ఓ చక్రధారి పరమ పావనులవుతును పరమపదము పొందుదురు వారలటంచు భోగిశయన నమ్మి నిన్ను కొల్చుచుంటి నళిననాభ వెలగదుర్రు పురీశ. ఓ వెంకటేశ, నిన్ను తిట్టేవాడు కూడా మోక్షం పొందాడు. ఎవడు? శిశుపాలుడు. ఎన్ని తిట్టాడండి! ప్రతి తిట్టు లెక్క దూసుకున్నాడు. ప్రతిసారి హిరణ్యకశిపుడు విష్ణువు లేడు, విష్ణువు లేడు, 110 విష్ణు అన్నాడు. ఘంటాకర్ణుడు ఉన్నాడు, భగవంతుడు నామం నేను పలకను అని చెప్పి గంటలు కట్టుకున్నాడు. కృష్ణుడు పనిగట్టుకెళ్ళి గంటలెత్తు కట్టాం. ఆ దుర్మార్గుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు నేను పలకను, కృష్ణ కృష్ణ కృష్ణ. మనకంటే నాస్తికుడే బెటరు. మనం భగవంతుడు ఉన్నాడో లేదో కానీ వాడు 100 రోజులు 10 సార్లు దేవుడు లేడు, కృష్ణుడు లేడు, రాముడు లేడు, మనకంటే ఎక్కువగా వాడే జపిస్తాడు భగవన్నామాన్ని. ఇది తెలివితేటలు. అంచేత స్వామి మమ్మల్ని అందరినీ కూడా రక్షించవయ్యా నువ్వు అని అంటున్నారు. అందుకని చెప్పి స్వామి భక్తి నీ నామము పలికెడి వారలు అలా ఉన్నప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తావు నువ్వు అంటూ పరమాత్మ పాపనాశక కరుణానిధి దీనరక్ష కావుము నన్ను దురితంబుల నడబాపియు దరిచేర్చియు అభయము సంగి దాసుని ఇంకన్. అలాగా నన్ను రక్షించవయ్యా భగవంతుడా, నన్ను కాపాడవయ్యా పరమాత్మ అంటున్నారు మా బాబాయ్ గారు. అలాగే ఇంకో మాట ఉంది, భద్రగిరిపై నుండి నీవు భక్తజనులను కరుణదూతువు రాముడవై కమలనయ్యన.
అటులే నా మనంబున నిలువుమయ్య వెలగదుర్రు పురీశ ఓ వెంకటేశ. భద్రాచలంలో ఎవరో ఋషి తపస్సు చేస్తే, భద్రుడు తపస్సు చేస్తే వచ్చావా? మరి మా వాళ్ళు ఎవరు ఋషి తపస్సులు చేయలేదు. వాళ్ళు చక్కగా వాళ్ళ పద్ధతి, వాళ్ళ పొలాలు, వాళ్ళు ఇవి ఇల్లు పిల్లలు చూసుకుంటూనే ఉన్నారు. కానీ నిన్ను నమ్మి ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబంలో ఉంటూ నిన్ను మనసులో తలుచుకుంటున్నారు వాళ్ళు. అందుకోసం వచ్చావు మా ఇంటికి. మరి మమ్మల్ని రక్షించవు నువ్వు? ఎంత అన్యాయమయ్యా! మా పేరు చెప్తే మా ఇంటికి వస్తే కూడా రక్షిస్తున్నావే నువ్వు. ఎవడో ఎక్కడో పని కట్టుకున్నాడు, గుర్రబండి వాడు వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టాడు ఒక చోట. బండి సత్యం అని చెప్పి అతను ఉండ్రాజవరం పక్క ఊరు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళాడు. వెళ్ళిన రోజు సాయంకాలానికి వాడి కుర్రాడికి పాలిటెక్నిక్లో సీట్ ఇచ్చింది తణుకులో. వాడు వచ్చి సంబరపడిపోయాడు. మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని అన్నాడు. వీళ్ళు అక్కడ దండం పెట్టుకో. అప్పుడు ఇంకా కళ్యాణాలు అలవాటు లేవు ఈ కోవిల్లోనూ. అతను ఇప్పటికి 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. పేరు చెప్పడు కానీ వస్తుంటాడు, దండం పెట్టి కడతాడు. ఎలాగయ్యా స్వామి, ఎంత విచిత్రం అదనమాట. అంచేత నా మనంబున నిలువుమయ్య వెలగదుర్రు పురీశ ఓ వెంకటేశ అని ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ఇంకో శ్లోకంలోకి, ఇంకో పద్యంలోకి మళ్ళీ అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి.